తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గంధన్ మంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాణిక్ బండర్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు ఎస్ఆర్ కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయోమెట్రిక్ హాజరు సేకరణ కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఇన్విజిలేటర్లను పిలిపించి బయోమెట్రిక్ సేకరణలో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ఆరా తీశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచ తప్పకుండా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్ష జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో 77.49% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 12,833 మంది అభ్యర్థులకు గాను 9,945 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 2,888 మంది గైర్హాజరయ్యారని వివరించారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ సెంటర్లు మూసివేయించారు. కలెక్టర్ సూచనల మేరకు అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేలా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద సమగ్ర వివరాలను, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను క్షుణ్ణంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో శ్రీ భాషిత పాఠశాలలో భక్తి శ్రద్ధలతో చండీ యాగాన్ని నిర్వహించామని కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ఆదివారం రోజు వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించామని పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి ఏడాది చండీ హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ చండీ హోమం వలన మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తాత్కాలికంగా ఇబ్బంది పడతాం కానీ ఆనందంగా ఉండేది ఎవరయ్యా అంటే టీచర్. ఆనందంగా ఉండేది ఎవరు? టీచర్. నిజంగా అంటే ఈ ప్రొఫెషన్లో మనం కొంత త్యాగం చేస్తే ఆనందపడాలి. అంటే ఇదే ప్రపంచం అనుకుంటే ఆనందపడాలి. మాయాలోకంకు బయటకు వస్తే 2 లోకాలు ఉంటాయి. చిట్టుబొట్టు రూపాయికి చిట్టుబొట్టు ఉన్నట్టే. చిట్టుబొట్టు అంటే అర్థం ఉంది కదా, తీర్థాలు చేస్తారు కదా. ఒక పక్క
यक्षपंचमे नामयंचमे दीवादश्चमे दीर्घायुत्पंचमे नमित्रंचमे अभयंचमे सुगंधमे शैवंचमे सुगंधमे सुगंधमे पूर्णाहुति उत्तमे ज्योति सर्वमय पूर्णाहुति सर्वमेवाप्नोति अदोयमय पूर्णाहुति सुमुहूर्तकाले नक्षत्राणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా మంగళహారతి గుణమయ్యా మంగళహారతి గుణమయ్యా మంగళహారతి గుణమయ్యా శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జగని శివకామిని అమ్మ భునీవే అఖిల జగాలకు అమ్మ లగన్నా అమ్మ భునీవే అమ్మ భునీవే అఖిల జగాలకు అమ్మ లగన్నా అమ్మ భునీవే నీ చరణములే నమ్మితి నమ్మా నీ చరణములే నమ్మితి నమ్మా శరణము కోరితి నమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని నీ ధరినున్నా తొలగు భయాలు నీ దయనున్నా కలుగు జయాలు నీ ధరినున్నా తొలగు భయాలు నీ దయనున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి నిరతము మాకు నీడగ నిలచి జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని మంగళంగళాదాయ మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం గౌరీ ప్రియతరుస్తు మంగళం అంతే శుద్ధాత్మనీయం సమర్పయామి రక్షామి భగవానికి జై జగదంబ విశ్వపాలిని. ఆర్మూరు పట్టణంలోని ఎంఆర్ గార్డెన్ లో జిల్లా దేవాంగ విద్యా కమిటీ ఆధ్వర్యంలో 21వ ప్రతిభ పురస్కార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా దేవాంగ విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 21వ ప్రతిభ పురస్కార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ చౌల రాజేశ్వర్ హాజరై విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. జిల్లా దేవాంగ విద్యా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ ప్రతిభ పురస్కార మహోత్సవాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. చౌల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 మంది నిరుపేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున పారితోషికం అందజేశామని తెలిపారు. జిల్లా స్థాయిలో 10/10 ముగ్గురికి, 9/8 నలుగురికి, 9/7 8 మందికి, గ్రామ స్థాయిలో 43 మందికి పురస్కారాలు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాంగ విద్యా కమిటీ సభ్యులు వినాయక్, రఘునాథ్, చంద్రమోహన్, రాము, భూమేశ్వర్, రాము, మోహన్లు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిభ కనిపించిన విద్యార్థులకు మెమంటో, అదేవిధంగా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, అదేవిధంగా బ్రాంజ్ మెడల్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాంతోపాటు చౌల ఫౌండేషన్ ద్వారా వారి ఆర్థిక సహాయంతో 15 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున
వారికి మనీ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా ఒక 3 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇది 21వ వసంతంలో చేశాము. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఆర్థిక స్వావలంబన మేము స్వయంగా ఈ ఆర్థిక అవలంబన చేసుకుంటూ జిల్లాలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా వారు వివిధ ర్యాంకులు పొందినటువంటి విద్యార్థులకు కూడా సన్మానం చేయడం, అదేవిధంగా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన వారికి కూడా సన్మానం చేయడం, అదేవిధంగా 10వ తరగతిలో అదే ట్రిపుల్8లో ర్యాంకులు సంబంధించిన విద్యార్థుల కోసం కూడా ఈ ప్రతిభ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇది 21వ సంవత్సరంలో అడుగువేయడం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇదే విధంగా ముందు ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడానికి మా విద్యా కమిటీ ముందుకు ఉంటుందని ఈ సందర్భంగా కోరుకుంటూ నమస్కారం. ఆర్మూరు పట్టణంలోని అజారీ కన్వెన్షన్ హాలులో విజయ్ పబ్లిక్ హై స్కూల్ కు చెందిన 1997-98 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విజయ్ సంస్థల అధినేత అమృత లతతో పాటు పూర్వ ఉపాధ్యాయులకు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ యొక్క పేర్లను, వృత్తులను వెల్లడిస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. విజయ్ స్కూల్ తమకు నేర్పిన క్రమశిక్షణను నేడు తమ భవిష్యత్తుకు బాటలు వేసిందని పూర్వ విద్యార్థులు కొనియాడారు. విజయ్ విద్యా సంస్థల అధినేత అమృతలత మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు నేడు ఉన్నత స్థానంలో స్థిరపడడం గర్వంగా ఉందని తెలిపారు. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా విద్యార్థులు స్థిరపడ్డారని కొనియాడారు. పూర్వ విద్యార్థులు భరత్, రోషన్, అరవింద్ హజారీ, సుందర్ తమ్మి, ప్రదీప్ ఠాకర్, వెంగళరావు, మహేష్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఔన్నత్యం చాలా గొప్పది. వారి చక్కటి వాక్పటిమ, అలాంటి గురుతర వారు సొంత విద్యా సంస్థను ప్రభుత్వ ఆసుపత్రికి ఒకరి గురించి ఒకటి మనం పోలిక లేదు. అందరూ చక్కటి ఉపాధ్యాయులు, క్రమశిక్షణలో మారుపేరు వచ్చినందుకు కూడా ఈ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది స్కూల్లో. నిజం చెప్పాలంటే ఎన్నో జనరేషన్స్, ఎన్నో బ్యాచెస్ చూశాను నా కళ్ళ ముందు. మీకున్న క్రమశిక్షణ ఇప్పటి పిల్లల్లో లేదు. కాకపోతే విజయ్ పబ్లిక్ స్కూల్ క్రమశిక్షణకు మారుపేరు కాబట్టి ఇప్పటికీ అదే క్రమశిక్షణ మేము అక్కడ పాటిస్తున్నాం కాబట్టి. కాకపోతే పిల్లల్లో మాత్రం చాలా తేడా ఉంది మీకు వాళ్ళకి. ఆ విషయం మాత్రం నేను గర్వంగా చెప్పగలను. మీ మర్యాద, మీ మాటలు అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేవు. థ్యాంక్ యూ. చేస్తున్నాము. ఇంకా కొందరు ఇక్కడ ముగ్గురు చెప్పారు, మీరు ఏం చేస్తున్నారంటే కొందరు అమ్మాయిలు సిగ్గుపడి హౌస్ మేకరు, హౌస్ వైఫ్ అని చెప్తారు. అన్నిటికంటే ఉత్తమమైన పని ఏంటంటే అమ్మ పాత్ర. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారంటే, నేను అమ్మగా ఉన్నప్పుడు మా పాపను పెంచాలంటే నాకు 3 కష్టాలు ఉన్నాయి. ఈ పిల్లలు పెంచాలి, చేస్తున్న గవర్నమెంట్ స్కూల్లో పోయి పని చేయాలి, నేను అందరికంటే ముందు పోయేదాన్ని, అందరికంటే లాస్ట్ వచ్చేదాన్ని. ఆ ముందు టైంలో నేను విజయ్ హై స్కూల్ ఆర్మూర్ చూసేదాన్ని. ఆ మధ్యకాలంలో స్కూల్కి వెళ్ళేదాన్ని. అయిపోయిన తర్వాత 4 గంటలు అయిపోగానే అందరికంటే లాస్ట్ వెళ్ళి గవర్నమెంట్ బస్సు ఎక్కి నిజామాబాద్లో దిగి రిక్షా ఎక్కి ఆ స్కూల్ చూసేదాన్ని. 11కి వచ్చేదాన్ని. అంటే అమ్మ పాత్ర నేను సబ్జెక్ట్ చేయలేదు, ఆ ఒక్కటి పాత్రనే. కానీ ఈ అమ్మలు అమ్మ పాత్రలు వాళ్ళే వహిస్తారు, నాన్న పాత్రలు వహిస్తారు. ఇన్ని పాత్రలు చేసేవాళ్ళు దేశంలో అందరికంటే అమ్మలే గొప్ప వాళ్ళు. విజయ్ పబ్లిక్ స్కూల్ అంటేనే ఒక పద్ధతిగా విద్యార్థులను తీర్చిదిద్దే విద్యా సంస్థ. మీరు కూడా ఈ మీరు చెప్పిన విధానం బట్టి చూస్తుంటే అందరూ విద్యార్థులు ఒక విద్య గుర్తుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. మరి ఎల్లవేళలా మీరు అందరూ మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.
ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 49వ వారానికి చేరుకుంది. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇది 49వ ఆదివారం మేము నిర్వహించింది. ఇక్కడ రోడ్ నంబర్ 8లోని పట్టణ ప్రకృతి భవనంలో మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇందులో భాగంగా మన పార్కు ముందర ఉన్న చెట్లను అంతా తీసి ఇక్కడ వారేసాము. తర్వాత పార్కులో కూడా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కొన్ని కట్ చేసి తర్వాత లోపలికి రావడానికి వీలుగా రోడ్డుకు అడ్డంగా ఉన్న కొన్ని కొమ్మలన్నీ తీసేయడం జరిగింది. అదేవిధంగా చెత్త చెదారాన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. వాటన్నిటిని తొలగించి మేము బయట కుప్పగా వేసాము. దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లాలని చెప్పి కోరడం జరిగింది. ఇదే విధంగా మేము ప్రతి ఆదివారం చేసుకుంటూ వస్తున్నాము. దీనివల్ల మా కాలనీ ప్రజలకు కూడా పచ్చదనం, పరిశుభ్రత మరియు పర్యావరణంపై మంచి అవగాహన కలిగింది. దీంట్లో భాగంగా మేము వచ్చే ఆదివారం 50వ ఆదివారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ ప్రజాప్రతినిధులను మరియు చాలామంది ప్రముఖులను కూడా మేము ఆహ్వానిస్తున్నాము. వచ్చే ఆదివారాన్ని మేము చాలా ఘనంగా పెద్ద ఎత్తున 50వ ఆదివారం స్వర్ణోత్సవ సంబరాలు పేరిట మేము నిర్వహించాలనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ 49 వారాల నుంచి సహకరించినట్లుగానే కాలనీ వాసులు 50వ వారాన్ని కూడా ఘనంగా నిర్వహించడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇదే విధంగా పట్టణంలోని ఇతర వార్డుల ఇతర కాలనీల ప్రజలు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేము గత 49 వారాలుగా చేస్తూ వస్తున్నాం. మా కార్యక్రమాన్ని చూడడానికి 50వ ఆదివారం మీ కాలనీ నుంచి కొంతమంది ప్రతినిధులను కూడా పంపించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఉన్న 3 పార్కులలో గత 2 వారాల కిందట వివిధ పార్కులు శుభ్రం చేశాము. ఈరోజు కూడా ఈ పార్కులు ఎన్నుకున్నాము. ఈ పార్కులో కూడా ఉన్న పిచ్చి మొక్కలని చెత్త చెదారాన్ని శుభ్రం చేశాము. ఇలాగే ప్రతి వారం కూడా మా కాలనీ శుభ్రం చేసుకుంటూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా మా కాలనీ వాసులందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఆర్మూరు మండలం పత్తేపు గ్రామంలో ఎస్ఎస్సి 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. గురువుల ముందు ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ అపూర్వ కలయిక సందర్భంగా గురువు గొప్పతనాన్ని సంబంధించిన పాట రూపంలో కరపత్రాన్ని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సమాజాన్ని మేలుకొలుపుతూ ప్లాస్టిక్ పెనుభూతం, క్యారీ బ్యాగులు వద్దు, బట్ట సంచుల ముద్దు అనే కరపత్రాలను గురువుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. చివరగా విద్యార్థులు గురువులను శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేసి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కిరణ్ గౌడ్, డాక్టర్ నాగరాజు, నరేష్, నవీన్, రవీందర్, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని మహతి ఆశ్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్, స్టేషనరీ వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ పవర్ స్పాన్సర్ గా వివరించి పాఠశాల ప్రారంభం దృష్ట్యా వారి అవసరాల నిమిత్తం నోట్ బుక్స్, స్టేషనరీ వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ, ఇలాంటి ఆశ్రమంలో చదువుతున్న విద్యార్థులకు మా రోటరీ తరపున ఎల్లప్పుడూ సేవలో ముందుంటామని స్పాన్సర్ గా వివరించిన శ్రీనివాస్ పవర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి కుమార్, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ పవర్, చౌటి లింబాద్రి, ఆశ్రమ యాజమాన్యం నిర్మలా నరేష్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో
పిల్లలు అవినాష్ చంద్రప్రభ అండ్ అనన్యశ్రీ ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ చేస్తున్నారు, ఒకరు 9th చదువుతున్నారు. వాళ్ళ నోట్బుక్స్తో కొనడంతో పాటు మరి మొన్న ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్లో ఈ యొక్క పిల్లల్ని చూసి మరి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి ఈ పిల్లలకి ఇంకా మా తరఫున నోట్బుక్స్ పంపిస్తాము, ఫ్రూట్స్ పంపిస్తామని వాళ్ళు స్పందించి మనకు కర్ణాటక నుండి ఫోన్ చేసి పంపించడం జరిగింది. సో మా యొక్క క్లబ్ ద్వారా మా యొక్క మిత్రుడి కోరికల మీదకి ఇక్కడికి రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి స్పందన వచ్చినటువంటి మా పిల్లలు అనన్యశ్రీ అవినాష్ను అభినందిస్తూ రోటరీ తరఫున, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి పాస్టర్ పరిపవ, సెక్రటరీ తులసి, లక్ష్మీనారాయణ, అదేవిధంగా సీనియర్ మెంబర్ మా యొక్క రోటరీ మెంబర్ చౌదరి హిమర్తి సార్, అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ నిర్వహణ ఇస్తున్నటువంటి నరేష్ కుమార్ సార్ గారికి మరియు పిల్లలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీరు మంచిగా చదువుకోవాలి. ఈ యొక్క నోట్స్ అనేది మీకు మనం వృత్తాభక్తిగా ఇస్తున్నాం. మీరు మంచిగా చదివి రిజల్ట్ మంచిగా చేస్తే మీకు మరింతగా సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని తెలుపుతూ మీకు గాడ్ బ్లెస్ యు, దేవుని ఆశీర్వాదాలు. ఒక ఆధ్యాత్మిక ఒక సేవా దృక్పథంతో మరి ఇక్కడ ఈ ఇప్పుడు స్కూళ్ళు రీఓపెన్ కాబోతున్నాయి కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఒక మంచి కొత్త నోట్బుక్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా వాళ్ళ యొక్క చదువు పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి వాళ్ళకు ఏదో రకంగా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము శ్రీనివాస్ పవార్ స్పాన్సర్షిప్తో ఇక్కడ ఈ రోటరీ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గోపికృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అక్కడి నుంచి ఆర్మూర్ నుంచి మా క్లబ్ ద్వారా వచ్చిన మా మిత్రుడు దింబాద్రి గారికి, సెక్రటరీ తులసి గారికి, ట్రెజరర్ లక్ష్మీనారాయణ గారికి, మరియు రాష్ట్ర నిర్వాహకు నరేష్ గారికి, నిర్మల మేడం గారికి, వీరందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా మేము మా క్లబ్ ద్వారా కానీ మా సొంత కష్టంతో కానీ ఏదో ఒక రకంగా ఈ ఆశ్రమానికి మేము అండగా నిలుస్తామని కోరుకుంటూ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సు తెలుపుతూ నీట్ 2024 పరీక్ష ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని పీడీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్ కుమార్, జన్నరపు రాజేశ్వరులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి నీటు ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. భారీ స్కామ్ కూడా జరిగింది. దాదాపు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమారుతుంది. ఒకే సెంటర్లో 6కి ఫస్ట్ ర్యాంక్ రావడం, 720కి 720 రావడం అంటే వాళ్ళు అనుమానాలకు దారితీస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా దేశంలోనే 67 మందికి ఫస్ట్ ర్యాంకులు రావడం, ఒకే సెంటర్లో రావడం అంటే ఈ ఫలితాలపైన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. జూన్ 14న ఎగ్జామ్ రిజల్ట్ రావాల్సింది ఎన్నికల రిజల్ట్ రోజు అంటే ఈ నెల 4న ఈరోజు విడుదల చేయడం జరిగింది. అంటే ఈ ఫలితాలపైన చాలా అనుమానాలు ఉన్నాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి చేత ఈ విచారణ జరిపించాలి. ఇందులో నిందితులు వెంటనే కఠినంగా శిక్షించాలి. నీటు ఎగ్జామ్ను కూడా మళ్ళీ నిర్వహించాలని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ నగరంలో గల డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ పై విచారణ చేపట్టాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో గల నాగారం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని, అదేవిధంగా అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కల్పిస్తలేరని, అదేవిధంగా విద్యార్థులను మతపరమైన భేదాలు చూపిస్తూ విద్యార్థులు అనేక రకాల దఫాలుగా ఇబ్బంది పెడుతున్నారని మేము అనేక దఫాలుగా గత జిల్లా కలెక్టర్ గారికి, ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది పీడీఎస్ విద్యార్థి సంఘంగా. అదే తరుణంలో జిల్లా కలెక్టర్ గారు 2 విచారణ కమిటీలు వేయడం జరిగింది. కానీ ఆ విచారణ కమిటీలు నామమాత్రంగా విచారణ కమిటీ జరగడం జరిగింది. ఇది చాలా దౌర్భాగ్యం. అదేవిధంగా ఈ జిల్లా సంబంధించిన అధికారులు విచారణ సరిగా చేపట్టలేదని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది, రాష్ట్ర సెక్రటరీకి విన్నవించడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇక్కడ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ పై విచారణ చేపట్టాలని ఆర్జేడీ వరంగల్ గారికి జరిగింది. కానీ నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఆర్జేడీ సార్ విచారణ చేపట్టకపోవడం సిగ్గుచేటు. విచారణ చేపట్టకపోవడానికి ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగినాయా, అదేవిధంగా రాజకీయ ఒత్తిళ్లు జరిగినాయా
అనే అనుమానం మాకు తావిస్తూ ఉన్నది. ఏది ఏమైనా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా, అక్కడ ఉన్న విద్యార్థులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కేటాయించే విధంగా, అక్కడ విద్యార్థులు మతపరమైన విభేదాలు లేకుండా సామరస్యంగా, విద్యాలయాల్లో మతపరమైన భేదాలు లేకుండా సామరస్యంగా అందరూ ఈక్వాలిటీ ఉండే విధంగా అనేక రకాలుగా సమస్యల పరిష్కారానికై ఈ ప్రిన్సిపల్ పై చర్యలు చేపట్టే విధంగా వెంటనే ఆర్జేడీ గారు విచారణ చేపట్టాలని, ఆ ఆదేశాల అనుసారంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని పీడిఎస్గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో క్షత్రియ సమాజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూరు క్షత్రియ సమాజ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్, కార్యదర్శి బారెడు గంగమోహన్ ఆధ్వర్యంలో నూతన పంచ్ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమాజ్ ఉపాధ్యక్షులుగా బాదం రాజ్ కుమార్, అజ్జరి సతీష్, సంయుక్త కార్యదర్శులుగా అజరి రమేష్, శిఖరి శ్రీనివాస్, సంతని విజయ్, బారెడు కిషోర్లను ఎన్నికల అధికారి సాత్పుతే తులసిదాస్, క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మున్సిపల్ కోర్టు పిపి కాంతి శ్రీనివాస్, సలహాదారులు కర్తన్ హరినారాయణ, అల్జాపూర్ లక్ష్మీనారాయణ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులుగా గట్టడి సత్యనారాయణ, అల్జాపూర్ హరికి ఆనంద్, జస్సు శ్రీనివాస్, దోండి శ్రీనివాస్, వైద్య రవీందర్, మామిడి లక్ష్మీనారాయణ, చోల్ రాజ్ కుమార్, సాత్పుతే శ్రీనివాస్, బొబిడి గంగ కిషన్, కర్తన్ శ్రీనివాస్, పాన్ శ్రీనివాస్, దోండి శ్యామ్, జుగే సుధీర్, నూతన్ శ్రీనివాస్, కర్తన్ దినేష్, గట్టడి రాజేష్, జీవి అరవింద్, గట్టడిపతి గంగామోహన్, పోర్ గంగామోహన్, కోడి శ్రీనివాస్, దోండి ఈశ్వర్, గట్టడి శ్రీనివాస్, కర్తన్ గంగామోహన్, కాందే సత్యం, అల్జాపూర్ వీరేంద్ర, దోండి సుకేష్ వర్మ, సాత్పుతే గణేష్ గౌరవ్, బారడ్ బాలాజీరావు, కాందేశ్ రాజేశ్వర్, ఎస్జి రాము, కర్తన్ నవీన్, గుజరాతీ విద్యాసాగర్, జీవి గౌతమ్, జేసు వీణు, సంతని అశోక్, విశ్వనాథ్, శ్రీను రాజేష్, యువజన సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు సాత్పుతే సంతోష్, దుమ్మాని నీరజలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులుగా ఎంపికై ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు సమాజంలో నిర్వహించే కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. అలాగే సమాజ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పదవి గోపనీయతను కాపాడుతూ ఎట్టి పక్షపాతములకు చోటు ఇవ్వకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయముగా నా పదవిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా ఈ రోజు లక్ష్మీనారాయణ మందిరంలో అందరి సమక్షమున